ఇంటర్నెట్ వినియోగం అంటే గూగుల్ అనే ఒక నానుడి. కానీ ఇప్పుడు అది మారుతోంది. చాట్ జీపీటీ, జెమినై లాంటి ఏఐ చాట్బాట్స్ వాడకం పెరిగిపోతోంది. అమెరికాలో 55%, బ్రిటన్లో 62% మంది ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పనుల కోసం గూగుల్ కన్నా ఏఐని ముందుగా వాడుతున్నారని తాజా ఫ్యూచర్ ఏఐ సెంటిమెంట్ వేవ్ 3 సర్వే చెబుతోంది. ఎందుకు ప్రజలు గూగుల్ని వదిలి ఏఐ వైపు మళ్లుతున్నారు? ఈ మార్పు వెనుకనున్న కారణాలేంటి? మన జీవితాల్లో దీని ప్రభావం ఏంటి? వాచ్ ఇట్. గత 2 దశాబ్దాలుగా ఇంటర్నెట్ అంటే గూగుల్ అని చెప్పొచ్చు. ఏ విషయమైనా తెలుసుకోవాలంటే మొదటి అడుగు గూగుల్ సెర్చ్లో టైప్ చేయడమే. కానీ కాలం మారింది, టెక్నాలజీ వేగంగా పెరిగింది. ఇప్పుడు ప్రజలు గూగుల్ కన్నా ఏఐ చాట్ బాట్స్ మీదే ఆధారపడుతున్నారు. తాజాగా విడుదలైన ఫ్యూచర్ ఏఐ సెంటిమెంట్ వేవ్ 3 రిపోర్ట్ ప్రకారం అమెరికాలో 55%, బ్రిటన్లో 62% మంది ఇంటర్నెట్ వినియోగదారులు కొన్ని ముఖ్యమైన పనుల కోసం గూగుల్కి బదులు ఏఐని మొదటి ఎంపికగా వాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం పర్సనలైజేషన్. ఏఐ అంటే మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సమాధానాలు ఒక్కొక్కటి క్రమంగా మన అవసరాలకు తగ్గట్టుగా వస్తాయి. గూగుల్ మాదిరి లింక్లు, వ్యాపార ప్రకటనలతో విసిగిపోవలసిన పని ఉండదు. ఇలా ఏఐ మన సమయాన్ని, శ్రమను కూడా ఆదా చేస్తోంది. ఇక ట్రావెల్ ప్లానింగ్ విషయానికొస్తే ఏఐ ఇప్పుడు కొత్త ట్రావెల్ ఏజెంట్ గా మారిపోయింది. ఎక్కడికెళ్లాలి, ఎన్ని రోజులు ఉండగలం, పిల్లలతో వెళ్లగలిగే ప్రదేశాలు ఏవి, రెస్టారెంట్స్ ఏవి, ఇలా అన్ని ఏఐ ఒక్క క్షణంలో మనకు షెడ్యూల్ గా ఇస్తుంది. గూగుల్లో గంటల తరబడి వెతకాల్సిన అవసరం లేకుండా చాట్ జీపీటీ లాంటి చాట్ బాట్స్ ఒకే చోట పూర్తి సమాధానాలు ఇస్తున్నాయి. మరొక రంగం హెల్త్ అండ్ ఫిట్నెస్. జిమ్ ట్రైనర్ బదులు చాలా మంది ఇప్పుడు ఏఐని వాడుతున్నారు. ఎవరి బరువు ఎంత, ఏ సమయానికి వర్కౌట్ చేయాలి, ఏదైనా గాయం ఉందా అన్న దాని ప్రకారం ఏఐ ప్రత్యేకంగా వర్కౌట్ షెడ్యూల్స్ తయారు చేస్తోంది. గిఫ్ట్ ఎంపిక కూడా ఇక గూగుల్ సెర్చ్లో కాదు, ఏఐలోనే. బడ్జెట్ ఎంత, ఎవరికి ఇవ్వాలి, వారి నైజం ఏంటి, ఈ వివరాలు చెప్పగానే ఏఐ సరైన రీతిలో ఉన్న గిఫ్ట్ ఐడియా సూచిస్తుంది. సర్వే ప్రకారం చాలా మంది గూగుల్ కన్నా ఏఐ సజెషన్స్ ని మరింత అర్థవంతంగా ఫీల్ అవుతున్నారు. మరొక పెద్ద మార్పు టెక్నికల్ సమస్యలు పరిష్కరించడంలో. ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా, ల్యాప్టాప్ ఛార్జ్ అవ్వట్లేదా, గూగుల్ సెర్చ్ చేసి ఫోరంలలో తికమక పడకుండా ఏఐని అడిగితే ఒక్కొక్క స్టెప్ క్లియర్ గా చెప్పేస్తుంది. ప్రొడక్ట్ కంపారిజన్స్ లో కూడా ఏఐ ముందంజలో ఉంది. మనం గూగుల్లో వెతికి రివ్యూలు చదవాల్సిన అవసరం లేదు. ఏ వస్తువు ఎలాంటి ప్రోస్ అండ్ కాన్స్ కలిగి ఉందో ఏఐ సూటిగా వివరిస్తుంది. ఇక రాయాల్సిన ఈమెయిల్స్, మెసేజెస్ ఇప్పుడంతా ఏఐకి వదిలేస్తున్నారు. ఉద్యోగానికి అప్లై చేసే లెటర్స్ నుంచి ఆఫీస్ కమ్యూనికేషన్ వరకు మన టోన్, కాంటెక్స్ట్ కి తగ్గట్టుగా ఏఐ వెంటనే డ్రాఫ్ట్ రెడీ చేస్తుంది. చాలా మంది తమ డ్రాఫ్ట్స్ ని కూడా ఏఐకి చూపించి రిఫైన్ చేయించుకుంటున్నారు. నిపుణుల మాటల్లో చెప్పాలంటే ఏఐ వేగంగా, వ్యక్తిగతంగా మన అవసరాలను తీర్చగలదు. కానీ గూగుల్ అవసరం ఇంకా ఉంది, ముఖ్యంగా నిజానిజాలు చెక్ చేసుకోవడంలో. ఒకవైపు ఏఐ మొదటి ఆప్షన్ అవుతున్నా ఫ్యాక్ట్ వెరిఫికేషన్ కోసం గూగుల్ ఇప్పటికీ కీలకం. అందువల్ల భవిష్యత్తులో ఇంటర్నెట్ వినియోగం పూర్తిగా మారిపోనుందన్నది స్పష్టమవుతోంది. 40-50 ఏళ్ల వయసు దాటిన వాళ్లు గూగుల్తో పెరిగిన తరమే అయినా ఇప్పుడు కొత్త తరం ఏఐతో ముందుకెళ్తోంది. గూగుల్ ముందున్న సవాలేంటంటే వేగం, స్పష్టత, వ్యక్తిగతీకరణలో ఏఐకి పోటీ ఇవ్వాలి. లేని పక్షంలో ప్రజల మొదటి ఎంపికగా తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.